ఇప్పుడు కేసీఆర్ రోడ్ షోలు ఇవన్నీ తిరిగిండు కదా, ఎందుకు కనీసం ఆయన పోటీ ఇవ్వలేకపోయింది? చివరికి ఓటింగ్ రోజున మీరు బీజేపీకి వేయండి, మీరు ఈ పార్టీకి వేయండి అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది రాష్ట్రంలో? ఆ పార్టీకి తిరిగిండు కదా, గట్టిగానే తిరిగిండు కదా. కేసీఆర్ అనే వ్యక్తి కాళ్ళతో దేక్కుంటూ ముక్కుతో దేక్కుంటూ తిరిగినా కానీ ఇప్పుడు ఎవ్వరు దేకడు, దేకే పరిస్థితి లేదు. ప్రజలకి వీళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు అనేది బలంగా వెళ్ళిపోయింది. అది ఇప్పటికీ అహంకారం తోటున్నారనేది ప్రజల్లో వెళ్ళిపోయింది. కనీసం తప్పు జరిగింది, తప్పు అయింది, తప్పు చేసినామనే ఒక్క మాట వచ్చిందా? ఇంత మొత్తం ప్రాసెస్లో వచ్చింది ఎక్కడన్నా? మాట్లాడిండా? క్షమాపణ చెప్పిండా? అప్పీల్ చేసిండా? జరిగిన దానికి ఎక్కడైనా అర్థవంతమైన ప్రజలకి ఉపయోగపడే రీతిలో ఎక్కడైనా మాట్లాడిండా? ఇంకా ప్రజలు తప్పు చేసిండ్రు, లేకపోతే ప్రజలు అట్లా అంటున్నాడు కానీ మేము తప్పు చేసినా అని ఆ మూర్ఖుడు ఆ విధవ ఎక్కడైనా మాట్లాడిండా? హరీష్ రావు మాట్లాడిండా? కేటీఆర్ మాట్లాడిండా? ఎక్కడైనా మాట్లాడిండా? వాళ్ళు ఆమె జైల్లో కూర్చొని ఇంకా పొంకరాలు మాట్లాడుతుంది, ఎక్కడైనా మాట్లాడిందా? తెలంగాణ సమాజం అంత ఎడ్డిది గుడ్డిది కాదు, అంత పిచ్చిది కాదు. ఎవరిని పడితే వాడిని ఎత్తుకుంటారు, ఆకాశానికి ఎత్తుకుంటారు, మొయ్య చేత కాకుండా మోస్తారు. కానీ ఒక్కసారి దించిన తర్వాత మళ్ళీ ఎత్తుకోవాలంటే టైం పడుతుంది. ఏం తక్కువ నష్టం చేసిందా? తక్కువ ద్రోహం చేసి కొన్ని వందల సంవత్సరాలు జరిగినంత విధ్వంసం 10 ఏళ్లలో జరిగింది. భూములు బాయినా, చెరువులు బాయినా, కుంటలు బాయినా, విద్యా వ్యవస్థ బాయినా, వైద్య వ్యవస్థ బాయినా, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న అన్ని వ్యవస్థలు నాశనమైనయా? ఏమున్నది ఇక్కడ? ఇంత నాశనం చేసి ఇంకా మేమేదో గొప్పగా చలామణి అవుతాం, మేమేం తప్పు చేయలేదు. అరే తప్పు చేస్తే, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే నేను ఒప్పుకుంటే నా కిరీటాలు పడిపోతాయా? అసలు ఎవడు మనం? ఇందయ్య అంటోడు ఎవడు? అసలు కోన్ కిస్కగాడు. కేసీఆర్ అంటోడు ఎవడు? కోన్ కిస్కగాడు. కేటీఆర్ అంటోడు అసలు దేని బడికాడు? అసలు నువ్వెవడివి అసలు? అరే తప్పు జరిగినప్పుడు ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు. అది ఏది లేకుండా ఇవాళ బీఆర్ఎస్ యొక్క వైఫల్యమే, బీఆర్ఎస్ చేసిన ద్రోహమే బీజేపీకి ఉపయోగపడ్డది. కానీ బీజేపీ గొప్పతనం కాదు, బీజేపీ అభ్యర్థుల గొప్పతనం కాదు, లేకపోతే బీజేపీ మీద ప్రేమతో కాదు, ఇదేది కాదు. వాస్తవం ఏందో మనకు ఇప్పుడు ఆదిలాబాద్లో ఎక్కడ లేనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీకి అక్కడనే ఉన్నారు. ఎందుకు ఓడిపోబోతున్నది అక్కడ? కాబట్టి ఇదంతా నేను ఒకవేళ 10 అబోవ్ కాంగ్రెస్కి వస్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుందా గవర్నమెంట్ మీద? కాంగ్రెస్ పార్టీకి 14 వచ్చినా గదే ఈక్వేషన్, బీజేపీకి 2 వచ్చినా కేంద్రంలో అమిత్ షా మోడీల పాలన మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ 14 వస్తే మురిసిపోయేది ఏం లేదు ఇక్కడ. ఓకే 16 వచ్చినా ఇది ఏం మురిసిపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రేవంత్ రెడ్డి భవిష్యత్తు, ఈ ప్రభుత్వ భవిష్యత్తు, ఈ తెలంగాణ పాలన భవిష్యత్తు అంతా కేంద్రంలో మోడీ అమిత్ షాల పాలన ఉంటుందా ఉండదా? ఎన్డీఏ ఉంటుందా? ఇండియా